హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ప్లెయిన్ బిర్యానీ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బిర్యానీ రైస్ని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కప్పుతో 4 కప్పుల బాస్మతి రైస్ను తీసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిన విధంగా 5-6 పచ్చిమిర్చీలను, ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని బిర్యానీ మసాలాలను తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలు ఫ్రై అయ్యాక శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుదీనాను వేసుకొని పుదీనాను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకొని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు బఠానీలను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. బఠానీలు ఫ్రై అయ్యాక ఇందులోకి 4 కప్స్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ కొలతలతో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మరగనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఈ వాటర్లోకి మసాలాలు మొత్తం ఈ విధంగా చక్కగా కలిసిపోయి ఈ విధంగా తయారవుతుంది. ఇందులోకి మనం తీసుకున్న బాస్మతి రైస్లోని వాటర్ ఫిల్టర్ చేసి ఈ విధంగా మొత్తం రైస్ని ఈ విధంగా ఇందులోకి వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా పైన వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రైస్ను ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మనకు బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా టేస్టీగా చాలా చక్కగా తయారవుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన బిర్యానీ రైస్ తయారైంది. ఈ రైస్ని నాన్ వెజ్ కర్రీస్లోకి, పన్నీర్ కర్రీ, మసాలా వంకాయ కర్రీలోకి చాలా బాగుంటుంది. నేను ఈరోజు బిర్యానీ రైస్కి కాంబినేషన్లో గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేశాను. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.